బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే ఇళ్ల ముట్టడికి రైతులు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. సోయా పత్తి రైతులకు మద్దతుగా మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఆదిలాబాద్ 1 టౌన్ పిఎస్ లో కింద పడుకుని జోగు రామన్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా సోయా పంట కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రంగు మారిన సోయా పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. వ్యవసాయం అనేది చేసేటోడే ముందడికి వస్తలేడు, కైకిల్లోడు దొరుకుతలేడు. అటువంటి టైంలో మేము యువకులము వ్యవసాయం చేస్తున్నాం. మేము మనం చూస్తున్నాం. ఆదిలాబాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే ఇళ్ల ముట్టడికి రైతులైతే బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. సోయా పత్తి రైతులకు మద్దతుగా మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఇక రైతులకు పోలీసులకు మధ్య అయితే వాగ్వాదం జరుగుతుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఆదిలాబాద్ 1 టౌన్ పిఎస్ లో కింద పడుకుని జోగు రామన్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా సోయా పంట కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రంగు మారిన సోయా పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ ఫోన్లలో అందిస్తారు. శ్రీనివాస్, మనం చూసిన ఆదిలాబాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో ఇటు సోయా పత్తి రైతులకు మద్దతుగా చేపట్టినటువంటి బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమం అయితే తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకైతే దారితీసింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బీఆర్ఎస్ నేతలతో పాటు రైతులు భారీగా తరలి రావడంతో కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. బారికేడ్లను తోసుకుంటూ ఇటు బీఆర్ఎస్ నాయకులు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడంతో అయితే పోలీసులు అయితే వారిని వారించిన సందర్భాలు అయితేనో ఈ నేపథ్యంలో ఇటు పోలీసులకి బీఆర్ఎస్ పార్టీ నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అది కాస్త తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులకైతే దారి తీసింది. లాఠీ చార్జ్ కూడా జరగడంతో అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలకైతే గాయాలైన పరిస్థితులు అయితే ఉన్నాయి. మాజీ మంత్రి జోగు రామన్న పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఇటు పోలీసులు అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే పోలీస్ స్టేషన్ కి తరలించిన అనంతరం మాజీ మంత్రి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కింద పడుకొని నిరసన అయితే వ్యక్తం చేశారు. దాదాపుగా ఇటు సోయా పంట చేతికొచ్చిన సమయాన ఇటు అకాల వర్షాలతోటి కూడా పూర్తిగా సోయా పంటలు తడిసి రంగు మారాయి. దీంతో ఖచ్చితంగా ఆ రంగు మారినటువంటి ప్రతి ఒక్క సోయా గింజలను కొనుగోలు చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే గత నెల రోజుల నుంచి కూడా వివిధ రూపాల్లోనైతే నిరసన కార్యక్రమాలు అయితే తెలియజేస్తోంది. దాదాపుగా ఇప్పటికే ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కేవలం 30% మాత్రమే సోయా పంట కొనుగోలు చేశారు. పూర్తిగా రంగు మారినటువంటి ప్రతి సోయా గింజను కూడా కొనుగోలు చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పటికీ ఇంకా ఇటు 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతా ఉన్నాయి. అయితే ఈ రోజు ఎంపీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడితో పాటు రేపు ఇటు కలెక్టరేట్ ముట్టడికి అయితే బీఆర్ఎస్ పార్టీ
నేతలైతే ఇటు కార్యక్రమానికి అయితే పిలిపించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గతంలో కూడా మనం చూసాం ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా శ్రీనివాస్ మనం చూడొచ్చు INSX లో చూస్తున్నాం. మొత్తానికి అయితే ఆదిలాబాద్ 120 PS లో జోగురామన్ నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు పట్టుకున్న దృశ్యాలు చూస్తున్నాం. తదుపరి ఏం జరగనుంది, మరి వీళ్ళు ముఖ్యంగా ఏం డిమాండ్ చేస్తున్నారు ఏంటి? సోని ఇటు రైతుల వద్ద నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల వద్ద నుంచి అయితే రెండు డిమాండ్లు వినిపిస్తున్నారు. మొదటి డిమాండ్ తడిసి ముద్దైనటువంటి రంగు మారిన ప్రతి ఒక్క సోయా పంటను కొనుగోలు చేయాలనేది ప్రధాన డిమాండ్ అయితే ఉండగా, మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్ కపాస్ యాప్ తోటి కూడా పూర్తిగా రైతులు పంటలు నమ్ముకోవడానికి అయితే ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా కిసాన్ కపాస్ యాప్ తీసివేయాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలతో పాటు రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దాదాపుగా గత నెల రోజుల నుంచి కూడా పంటలు కొనుగోలు చేయకపోవడంతో కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే 29 మంది రైతులైతే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరణించినటువంటి రైతుల కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెప్పుకోవడం కాకుండా ఖచ్చితంగా తడిసిన పంటలను అయితే కొనుగోలు చేయాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.